పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్‌లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారనమాట. సో, అయితే ఆయన ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కూడా ఫినిష్ చేయాలని చెప్పి భావించారు. సో, అందుకోసం అని చెప్పి వాటికి సంబంధించిన షూటింగ్స్ కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ షూటింగ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందంట. అయితే ఇప్పుడు ఏంట్రా అంటే, సో, ఇప్పుడు ఆయన ఇవ్వబోయే సినిమాలకి ఆయన చేయబోయే మూవీస్‌కి ఇంకా ఎన్ని రోజులు పెండింగ్ ఉంది, షూటింగ్ పెండింగ్ ఉంది, ఆ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఈ విషయం గురించి మనం ఒకసారి మాట్లాడితే హరిహర వీరమల్లు చాలా ఫాస్ట్‌గా మూవీ షూటింగ్ చేస్తున్నారు. సో, ఆల్రెడీ అమరావతిలో కూడా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సెట్స్ వర్క్ అయితే అక్కడ వేశారంట. సో, అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ అయితే చేస్తూ అలాగే పొలిటికల్ పనులు కూడా చూసుకుంటున్నారు. అయితే ఆ మూవీకి సంబంధించి ఇంకో 5 or 7 days మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉంది. సో, ఈ డేస్ కూడా ఫినిష్ చేసేసి మూవీని ఖచ్చితంగా మార్చి 28వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ అయితే భావిస్తున్నారంట. ఎందుకంటే ఈ మూవీ పాన్ ఇండియా స్కేల్‌లో రాబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనమాట. సో, ఈ మూవీ రాకముందే ఆయనకి పాన్ ఇండియా క్రేజ్ అయితే భారీగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మూవీ వచ్చితే మాత్రం కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది అనమాట. అందులో ఎటువంటి సమస్య అయితే లేదు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారంటే అందులో ఓజీ సినిమానే ఉందన్నమాట. ఓజీ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కానీ లేదంటే టీజర్ కానీ ఇలా అన్నీ మంచిగా హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఏం అడుగుతున్నారంటే ఈ సినిమా నుంచి ఒక్క స్టిల్ ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారి స్టిల్ ఒక్కటి ఇవ్వండి, లేదంటే ఒక సాంగ్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఏదో రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, ఈ సినిమా నుంచి జనవరిలో ఒక సాంగ్ రాబోతుంది, సో అది కూడా పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగే రాబోతుంది అని చెప్పి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుందన్నమాట. బట్ దాని గురించి మూవీ టీం అయితే అఫీషియల్గా ఏం చెప్పలేదు. బట్ చూద్దాం, మరి ఒకవేళ వస్తే మనకు హ్యాపీ అని చెప్పాలి. సో ఇంకపోతే ఈ సినిమా సంబంధించి ఇంకొక 20 రోజుల షూటింగ్ అయితే పెండింగ్ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు 20 రోజులు డేట్స్ ఇచ్చారంటే మాత్రం ఆ షూటింగ్ కూడా ఫినిష్ చేసేస్తారు త్వరగా. సో ఇప్పుడైతే షూటింగ్ ఆల్రెడీ 2 months బ్యాకే స్టార్ట్ అయింది. బట్ పవన్ కళ్యాణ్ గారు లేని షూటింగ్ వర్క్ అయితే జరుగుతుందని తెలుస్తుంది. బట్ ఈ మూవీ పైన మాత్రం చాలా అంటే చాలా హైప్ ఉంది. ఈ మూవీ కానీ రిలీజ్ అయితే పక్కాగా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది. బట్ ఇది కూడా ఒక న్యూస్ ఉంది ఏంటంటే, ఈ మూవీయే ఫస్ట్ రాబోతుందని చెప్పి ఈ మూవీ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఆల్రెడీ చెప్పారనమాట. ఈ సినిమా వస్తుందా లేదంటే ఆ మూవీ వస్తుందా అయితే కన్ఫామ్గా డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. చూద్దాం. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంది. బట్ ఆ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు మరి. సో ఆ మూవీ కూడా త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి తీసుకొస్తారా లేదా అని వెయిట్ చేసి చూడాలి. ప్రజెంట్ అయితే 2025లో ఖచ్చితంగా ఈ 2 మూవీస్ అయితే పక్కా వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు అయితే పక్కా వస్తుందన్నమాట. సో ఈ మూవీస్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీస్లో ఏ మూవీ ఫస్ట్ వస్తే మీరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారో దాని గురించి కూడా కింద కామెంట్ చేసి చెప్పండి.